డాక్టర్ గారు, అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎప్పటి నుంచో రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు కదా, సైంటిఫిక్ ఆయుర్వేద అని చెప్పేసి కూడా అందరికీ పరిచయం చేస్తూ ఉన్నారు. సో మరి ఈ సైంటిఫిక్ ఆయుర్వేదాలో మీరు ఎటువంటి లేదా ఎలాంటి రీసెర్చ్లు అవి చేస్తున్నారు, దేనిపైన చేస్తున్నారు? ఓకే, సో సైంటిఫిక్ ఆయుర్వేద అంటే ఏంటంటే ఇప్పుడు వాత పిత్త కఫ అని అంటే లిటరల్గా చెప్పాలంటే అలోపతి డాక్టర్ వింటే కనుక వాత పెట్టినట్టు ఉంటుందండి. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ ఏంటో మనకి తెలియదు, ఏం చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అంటగా ఉంటుంది. సో ఈ వాత పిత్త కఫ అలానే ధాతు దోష దాని తర్వాత సామ్యము అంటే ఈ వర్డ్స్ కొన్ని స్పెసిఫిక్గా కాన్సెప్చువల్ ఆయుర్వేదిక్ మూల సిద్ధాంతాలని వర్ణించే కాన్సెప్ట్స్ అండి. వాటికి అలోపతిలో పార్లెన్సే లేదు, దేర్ ఇస్ నో ఈక్వలెన్స్ ఆర్ దేర్ ఇస్ నో ట్రాన్స్లేషన్స్. సో దీన్ని మేము ఏం చేసామంటే ఇప్పుడు కాదు 30 ఏళ్ళ క్రితం ఈ గ్యాప్ ఒకటి కనబడింది డెఫినెట్గా. ఈ వాత పిత్త కఫాలు అనే ఒకటి ఫస్ట్ తీసుకుంటే ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయాలంటున్నాం. మూడింటిని బ్యాలెన్స్ చేయాలంటే అసలు మూడేంటో తెలిస్తే కదా బ్యాలెన్స్ చేసేది. సో అందుకని మేమేం చేసామంటే వాతము పిత్తము కఫము అనేవి ఏంటి అనేది ఫస్ట్ యానిమల్స్లో జంతు పరిశోధనలో అవి ఏంటో ప్రూవ్ చేసాం. ఇప్పుడు అలోపతిలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీకు షుగర్ ఉందని అన్నారు అనుకోండి, ల్యాబ్కి వెళ్తారు, బ్లడ్ డ్రా చేస్తారు, అవునండి మీ బ్లడ్ గ్లూకోజ్ 180 200 ఎంతో ఉంది, మీకు ఎక్కువ ఉందని చెప్తారు. సో అక్కడ చాప్టర్ క్లోజ్ అనమాట లిటరలీ. అంటే ఆ డయాగ్నోసిస్ ఎస్టాబ్లిష్డ్, ఒక క్వాంటిఫై మెథడ్ ఉంది. మీకు వాతం ఎక్కువ ఉంది అని అన్నారు అనుకోండి ఒక పేషెంట్, ఆ డాక్టర్కి తప్ప ఇంకెవరికి అంటే ఏంటో తెలియదు. అలోపతి డాక్టర్కి వాతం అంటే దే వోంట్ యాక్సెప్ట్ ఇట్ అంటే యాక్సెప్టెన్స్ లేక కాదు, వాళ్ళకి అర్థం కాక. మీరు ఏదైనా క్వాంటిఫై చేసి చెప్పండి, బిలిరుబిన్ అనండి, క్రియాటినిన్ అనండి, ఇవి మనకు అర్థం అవుతాయి అలోపతిలో. ఎందుకు ఎవ్రీథింగ్ ఈజ్ క్వాంటిఫైబుల్. అందుకని ఆ క్వాంటిఫైబుల్ మెథడ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మేమేం చేసామంటే జంతు పరిశోధన. వాతం అంటే ఏంటి, అసలు ఏం చేస్తుంది బాడీలో. వాతానికి రూక్షణము ఖర లఘు అని చెప్పి కొన్ని ప్రాపర్టీస్ మెన్షన్ చేశారు. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు అన్ అలోపతిక్ డాక్టర్. అందుకని ఏం చేశానంటే వాతము వాటి యొక్క వాతాన్ని ఎక్కువగా చేసే కొన్ని ఫుడ్స్ని కొన్ని జంతువులకి ఫుడ్ లాగా పెట్టాం. ఒక 2 పక్షాలు అంటే ఒక 1 month. పిత్తాన్ని పెంచే ఫుడ్స్ ఒక గ్రూప్కి పెట్టాం, కఫాన్ని పెంచే ఫుడ్స్ని ఇంకో 3వ గ్రూప్కి సెగ్రిగేట్ చేసాం. ఒక 3 ఈచ్ గ్రూప్లో 15 ర్యాట్స్ ఉన్నాయి. ఒక 2 గ్రూప్స్కి ఏమో నార్మల్ డైట్ పెట్టాం, బ్యాలెన్స్ డైట్ అనేది అయితే అంటాం. సో వీటి ప్రభావం ఏంటో చూడాలి. సో ఫస్ట్ టైం ఈ రీసెర్చ్ ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ఎవరు దీన్ని అసలు ఆ లెవెల్లో ఆలోచన కూడా చేయలేదు. 20 years బ్యాక్ మేము ఈ రీసెర్చ్ చేశాను. దీనిలో అద్భుతమైన విశేషాలు కనుక్కున్నాం, చాలా అద్భుతమైన విశేషాలు. ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాతం వలన ఏమైంది అని అంటే ఒక నెల తర్వాత ఏం చేస్తాను, ఆ ర్యాట్స్లో హార్ట్స్ని ఐసోలేట్ చేసి, అంటే చాలామంది యానిమల్ లవర్స్ ఉంటారు, డెఫినెట్గా నాకు సానుభూతి ఉంది యానిమల్స్ అంటే, కానీ మనుషుల్లో పరిశోధనకి మనకి అలౌ చేయరు. కాబట్టి మనం జంతువుల్లోనే పరిశోధన చేయాలి. సో జంతువులను కూడా దండం పెట్టుకున్నామా, మీరు చిన్న పని చేయట్లేదు, మానవ జాతికి చేయబోయే గొప్ప సేవ, మీ అందరికీ మోక్షం వస్తుందని దండం పెట్టుకుని వాటి మీద రీసెర్చ్ చేస్తూ ఉంటామండి. అంటే మనకి ఆ స్పిరిచువల్ కనెక్ట్ ఉంది కాబట్టి. సో ఈ జంతు పరిశోధనలో వాతము పెంచే ఫుడ్, పిత్తాన్ని పెంచే ఫుడ్, కఫాన్ని పెంచే ఫుడ్ అని 3 different groups ఆఫ్ ర్యాట్కి రెస్పెక్టివ్గా పెట్టి 1 month తర్వాత వాటి హార్ట్స్ని ఐసోలేట్ చేసి, హార్ట్లో ఉన్న హార్ట్ ఏంటంటే మనం బాడీ నుంచి బయటికి తీసినా కూడా దానికి అప్రోప్రియేట్ ఫిజియలాజికల్ కండిషన్స్ ఉంటే కనుక 8 గంటల వరకు కొట్టుకుంటుంది హార్ట్ బయట కూడా, బాడీ బయట కూడా హార్ట్కి ఆ లక్షణం ఉంది. కాబట్టి హార్ట్ని బయటికి తీసి అది ఎలా కొట్టుకుంటుందో చూస్తాం. ఎందుకు అని అంటే అది ఏదన్నా బాడీలో ఆర్గన్ పనిచేయాలంటే అందులో ఒక ఎలక్ట్రిక్ కరెంట్ జనరేట్ అవుతుంది. హార్ట్ ఈజ్ ఇందాక అనుకున్నాను న్యూరో ఎలక్ట్రికల్, అది న్యూరో మస్కులర్ టిష్యూ అనమాట. అది అంటే దానిలోనే ఆటోమేటిక్గా ఆటోమేషన్ ఉంది. ఎన్నిసార్లు గుండె కొట్టుకోవాలి, దానిలో పేస్ మేకర్ అని ఒకటి ఉంటుంది, దానివల్ల గుండె అన్నిసార్లు కొట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం కనుక్కునేది ఏంటంటే ఈ కొట్టుకునే, అంటే ఇప్పుడు ఏదన్నా బాడీలో ఆర్గన్ ఫంక్షన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడతాం, నేను చెప్పే మాట మీకు వినపడుతుంది. ఎలా వినపడుతుంది, ఈ ధ్వని ఏదైతే నేను మాట్లాడే ధ్వని చెవిలో పడి ఆ చెవిలో ఉన్న ఆడిటరీ రిసెప్టర్ అంటానమాట, అంటే శబ్దాన్ని గ్రహించే యొక్క కణము, ఆ యొక్క కణంలో ఎలక్ట్రిక్ కరెంట్గా మారుతుంది ఇది. ఇప్పుడు నేను చేసే శబ్దాన్ని అలానే మన అందరిలో కూడా చెవిలో
సౌండ్ ఈజ్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ కరెంట్. కంట్లో లైట్ ఈజ్ గెటింగ్ కన్వర్టెడ్ ఇన్ ఎలక్ట్రిక్ కరెంట్. అంతా మన బాడీలో బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక ఎలక్ట్రిక్ కరెంట్గా జనరేట్ అయ్యి ఆ ఎలక్ట్రిక్ కరెంట్ బ్రెయిన్కి వెళ్తుంది. అదొక ప్యాకేజ్డ్ అనమాట. దీన్ని యాక్షన్ పొటెన్షియల్ అంటారు. మేము కనుక్కున్న విషయంలో ఏంటంటే వాతము, పిత్తము, కఫము అనే 3 రకాల ఫుడ్స్ పెట్టడం వలన ఈ ర్యాట్స్లో ఎలక్ట్రిక్ కరెంట్ డిఫరెంట్గా జనరేట్ అయినాయి. వాతంలో అతిగా జనరేట్ అవుతున్నాయి, కఫంలో అతి తక్కువగా జనరేట్ అవుతున్నాయి, పిత్తంలో మధ్యస్థంగా జనరేట్ అవుతున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఒకసారి చూడండి, ఇప్పుడు దీన్ని ఒక నార్మల్ సిచ్యువేషన్లో పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. నేను చాలా వెస్ట్లో ఉన్నప్పుడు యూజువలీ ఎగ్జాంపుల్ ఇస్తుంటే, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటే అందరికీ తెలిసిన విషయం. అప్పుడు కూలిపోయింది కదా September 11, 2001లో. కూలిపోయినప్పుడు ఒక గ్రూప్ బిల్డింగ్ వైపు పరిగెత్తారు. ఇప్పుడు కూలిపోవడం అనేది ఒక ప్రక్రియ. ఇప్పుడు బాడీ అంతా అందరిలో సేమ్ కెమికల్ ఉంటాయి, సేమ్ మెసెంజర్స్ ఉంటాయి, సేమ్ సిగ్నల్స్ ఉంటాయి. కాబట్టి ఒకవేళ నిజంగా అది కరెక్ట్ అయితే కనుక, అది మాత్రమే ఉంటే కనుక అందరూ ఒకేలాగా రియాక్ట్ అవ్వాలిగా. కానీ అక్కడ 3 రియాక్షన్స్ కనబడ్డాయి. ఒక గ్రూప్ ఏం చేసింది, టువర్డ్స్ ద బిల్డింగ్ వైపు పరిగెత్తారు. ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళని మనం రక్షిద్దామని చెప్పి పరిగెత్తారు. వాళ్ళకి ప్రాణం పోతుందని భయం కూడా లేదు వాళ్ళకి. బాగా ఎనర్జెటిక్, ఏదైనా మనం రక్షిద్దాం, ఎంత వీలైతే ఎంత, పోతే పోతాం మనం అని అనుకునే ఒక మైండ్ సెట్తో ఒక గ్రూప్ పరిగెత్తారు. దే ఆర్ ఫైర్ ఫైటర్స్. అట్లా కొంతమంది నార్మల్ పీపుల్ కూడా పరిగెత్తారు. ఒక గ్రూప్ ఏమో అట్లా అని చూస్తూ ఉండిపోయారు. ఏం జరుగుతుంది ఏం అర్థం కాదు, దే ఆర్ జస్ట్ డమ్ స్టక్, అట్లా చూస్తూ ఉండిపోయారు. వాళ్ళే చాలామంది తర్వాత వాళ్ళకి గోచరించి దే షార్ట్ వీడియోస్. ఒక గ్రూప్ ఏమో అర్థం పర్థం లేకుండా హెల్టర్ స్కెల్టర్ దే ర్యాన్ అవే ఫ్రమ్ ద బిల్డింగ్. చూడండి, అంటే వాతం గనక ఎక్కువ ఉంటే అతిగా గుండె, ఇందాక మనం అనుకున్నాం వాతానికి అతి అనే ఒక రియాక్షన్ ఉంటుంది. ఆయుర్వేదంలో అదే చెప్పింది. సైంటిఫిక్గా కూడా మేము కనుక్కునే అతిగా ఎలక్ట్రిక్ కరెంట్ జనరేట్ అవుతూ ఉంటాయి. వాటి అతిగా అంటే ఒక సీన్ వాడి బాడీకి మైండ్కి రిసీవ్ అయితే అదే గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా అరిగిపోయిన గ్రామ్ఫోన్ రిపీట్ అవుతూనే ఉంటుంది వాతంలో. సో దానివల్ల భయము, దానివల్ల ఉన్మాదంగా, దానివల్ల అపస్మారం అంటాం ఆయుర్వేదం. పరిగెడతారు హెల్టర్ స్కెల్టర్. సో వాతం ఎక్కువ ఉన్న వాళ్ళు దే ర్యాన్ అవే ఫ్రమ్ ద బిల్డింగ్. అదే పిత్తం ఎక్కువ ఉన్న వాళ్ళకి బాగా ఎనర్జీ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, డివర్ట్స్ బిల్డింగ్ పరిగెత్తారు. వాళ్ళకి ఏంటంటే ఆయుర్వేదంలో బ్యూటిఫుల్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆలోచక పిత్తము, సాధక, రంజక, పాచక, భ్రాజక పిత్తాలని 5 రకాలుగా ఉంటాయి. అలానే వాతం కూడా 5 రకాలు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అని చెప్పి అంత డీటెయిల్స్కి మనం వెళ్ళొద్దు. కాకపోతే ఈ డిఫరెన్సెస్ డెఫినెట్గా కనబడుతుంది. వీళ్ళలో ఏమైంది, పిత్తంలో ఉన్న వాళ్ళలో మేము చేసిన ఎక్స్పెరిమెంట్స్లో వీళ్ళకి మైటోకాండ్రియా, మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు ఉంటాయి కదండి, పిండి పదార్థాల నుంచి రకరకాల మన బాడీ డైజెస్ట్ చేసుకునే వాటిని గ్లూకోజు, గెలాక్టోజు, లాక్టోజు, సుక్రోజు, ట్రయోజస్, టెట్రోజస్, పెంటోజస్ అనే రకరకాల షుగర్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. అందులో గ్లూకోజ్ మన బాడీలో ఒక సెల్ లోపలికి వెళ్ళి సెల్లో మైటోకాండ్రియా అని ఉంటుంది. మైటోకాండ్రియాలోకి వెళ్ళి ఆ గ్లూకోజ్ నుంచి ఎనర్జీ వస్తుంది. ఈ పిత్తం ఉన్న వల్ల ఆ మైటోకాండ్రియా ఎక్కువగా ఉన్నది. ఉండేసరికి ఏమైంది, వాళ్ళకి గ్లూకోజ్ అతిగా కావాలి. గ్లూకోజ్ అతిగా, ఎందుకంటే వాళ్ళ బాడీలో మైటోకాండ్రియల్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి అతిగా గ్లూకోజ్ ఖర్చు పెట్టే లక్షణం ఉంది. ఆ లక్షణం వల్ల ఏమైంది, వాళ్ళకి ఈ గ్లూకోజ్ ఖర్చు పెట్టిన తర్వాత మన బాడీలో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఏటీపీ అనే ఒక కెమికల్ మనం ఇప్పుడు గుర్తించాం సైన్స్లో, మోడర్న్ సైన్స్లో. ఆ ఏటీపీ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల వాళ్ళకి బాగా ఎనర్జీ ఉంటుంది. సో బాగా ఎనర్జీ ఉన్న వాళ్ళకి 5 రకాల ఎనర్జీస్ ఉంటాయి. ఆ గుండెలో బాగా సాధక పిత్తం వల్ల దే ఆర్ వెరీ బ్రేవ్ అనమాట. ఇంకా వాళ్ళకి ఎటువంటి బ్రేవరీ అంటే దేని లెక్క చేయరు. మన ఆల్మోస్ట్ బాలయ్యబాబు లాగా అనమాట. టువర్డ్స్ ద బిల్డింగ్ దే ర్యాన్ అండ్ దే హెల్ప్ సెవెరల్ పీపుల్. 3000 పీపుల్ సేవ్ చేశారు ఆ రోజున వీళ్ళు. సో ఇలా పిత్తం ఎక్కువ ఉన్నాడు. కఫం తత్వం ఉన్నవాళ్ళు అంటే ఆల్మోస్ట్ లిటరలీ మన్మోహనైజ్డ్ అంటూ ఉంటాను నేను అనమాట. మన్మోహన్ గారు ఎలా ఉంటారంటే, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చాలా గొప్ప ఆయన పాదాభివందనాలు. కాకపోతే జస్ట్ ఎగ్జాంపుల్ గుర్తుండిపోలాగా చెప్పడానికి, మన్మోహనైజ్డ్ అంటే ఏంటంటే కఫతత్వం ఎక్కువైతే అలాగే ఉంటారు వాళ్ళు, ఎటువంటి కదలిక ఉండదు. ఎందుకంటే ఆ ఎక్స్టర్నల్స్ ఇంపల్స్ బ్రెయిన్ వరకు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే అలా వాళ్ళ ఎలక్ట్రిక్ కరెంట్స్ అట్లా జనరేట్ స్లోగా, స్లగ్గిష్గా. దీనికి ఆయుర్వేదంలో మందము, మాంద్యము అని ఒక కఫానికి ఒక ప్రాపర్టీ అట్రిబ్యూట్ చేశారు. సో ఇలా ఒక యాక్షన్ బయట, కానీ 3 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి.
ఇది ఫస్ట్ టైం మేము అంటే సైంటిఫిక్గా చెప్పగలిగాం. అంటే వాతం అంటే ఇదిగో ఎలక్ట్రిక్ కరెంట్స్ డిఫరెంట్గా జనరేట్ అవుతున్నాయి వాత పిత్త కఫాల్లో. అలానే దీనివల్ల ఏమవుతుంది, సిగ్నలింగ్ ప్రాసెస్ అంటే ఒక సిగ్నల్ మనకి బాడీకి వచ్చింది, అది డిఫరెంట్గా ప్రాసెస్ అవుతుంది వాతంలోను పిత్తంలోను కఫంలోను. దానివల్ల డిఫరెంట్ రియాక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ దీన్ని మనం కొంత కొలెస్ట్రాల్ వైపు మళ్ళిద్దాం. ఇప్పుడు ఏమైంది, మనం ఏమన్నా వాతానికి అతిగా వాతం ఏంటి అతిగా చలిస్తోంది, చలత్వము అని ఒక ప్రాపర్టీ మెన్షన్ చేశారు వాతానికి. సో ఆ టిష్యూ అతిగా చలించడం వలన ఇప్పుడు అతిగా చలించడం అంటే ఏంటంటే అతిగా రియాక్ట్ అవుతుంది. అతిగా రియాక్ట్ అంటే అతిగా పనిచేయడం కదా, పనిచేస్తే ఎనర్జీ కావాలి కదా. అంటే ఈ వాతానికి అతిగా ఎనర్జీ కావాలి కాబట్టి అతిగా గ్లూకోజ్ వీళ్ళకి కావాలి. సో వాతం ఎక్కువ ఉన్న వాళ్ళు గ్లూకోజ్ ఎక్కువగా తినాలి, వాళ్ళకి తగ్గిస్తే ప్రాబ్లం. ఓకే, ఇలాంటి జాగ్రత్తలన్నీ చాలా వరకు తీసుకుంటూ ఇది ఒకటి కాదు. ఇప్పుడు గ్లూకోజ్ ఫస్ట్ బాడీ తినేసిన తర్వాత మనం తిన్న ఆహారంలో గ్లూకోజ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ వాతం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బాడీలో వాతం గ్లూకోజ్ ఖర్చు అయిన తర్వాత బాడీలో ఉన్న కొవ్వుని కరగ తీసుకుని తింటుంది. గ్లూకోనియోజెనిసిస్ అనే ఒక ప్రక్రియ ఉంది, కొవ్వుని కరగ తీసుకుని తినేస్తూ ఉంటుంది బాడీ. అందుకని ఇలాంటి సో అప్పుడేంటి బాడీ కొంత గ్లూకోజు కొవ్వు ఎక్కువగా మెయింటైన్ చేస్తుంది బ్లడ్ లో. అటువంటి కొవ్వుని మీరు తగ్గించారనుకోండి, వాతం ఎక్కడైతే పేరుకుందో అక్కడ డ్రై అప్ అయిపోతుంది టిష్యూ. అందుకని స్టాటిన్స్ వీళ్ళలో పనిచేయవని చెప్తున్నాను. మీకు అర్థమైంది, ఇది చాలా పెద్ద సబ్జెక్టు. మనం ఏంటంటే ఇది దాదాపు చాలా 549 అంటే డాక్టర్లకే 545 గంటల లెక్చర్ ఇది. సో మామూలు మనుషులు తెలియాలంటే కనీసం 10,000 గంటల లెక్చర్ కావాలి. మనం ఆల్రెడీ 200 లెక్చర్స్ ఉన్నాయి, అవర్స్ లెక్చర్స్. బట్ ఏంటంటే ఈ వాతం వలన కొలెస్ట్రాల్ అతిగా కావాలి. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి కనుక మీరు సిరిధాన్యాలు అని చెప్పారనుకోండి, మిల్లెట్స్ తినండి అంటే సరే అది వీళ్ళకి కాదు, పిత్తం వాళ్ళకి మరి మిల్లెట్స్ తినమన్నాం అనుకోండి, వాళ్ళకి పిత్తం పెరిగిపోతుంది. పిత్తం అంటే ఏంటి, గ్లూకోజ్ అతిగా ఖర్చు పెట్టే లక్షణం. ఆల్రెడీ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, అతిగా గ్లూకోజ్ ఖర్చు అవ్వడం వల్ల ఎండులో వచ్చేది కార్బన్ డైఆక్సైడ్ వాటర్, ఆ రెండింటిని కలవడం వల్ల కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది బాడీలో. కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అయితే అసిడిటీ ఎక్కువ అవుతుంది బాడీలో. సో పిత్తం వల్ల అసిడిటీ ఎక్కువ అవుతుంది. దీనికి ఆల్రెడీ ఆయుర్వేదంలో చెప్పింది, పిత్తానికి ఆమ్లము అని ఒక ప్రాపర్టీ మెన్షన్ చేస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కోరిలేట్ అవుతుందో. సో పిత్తానికి ఏం చేయాలి, పిత్తానికి కూడా గ్లూకోజ్ ఎక్కువ ఇవ్వాలి, వాళ్ళు బాగా నీళ్లు తాగాలి. వీళ్ళకి కనుక ఇప్పుడు సో పిత్తం ఎక్కువ ఉండటం వలన మీకు గ్లూకోజ్ అతిగా ఖర్చు పెట్టే లక్షణం ఎక్కువ ఉంది. కాబట్టి సెకండ్ లైన్ ఆఫ్ ఫ్యూయల్, గ్లూకోజ్ ఖర్చు అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ ఆఫ్ ఫ్యూయల్ ఏంటి, ఫ్యాట్ కరగ తీసుకుంటుంది బాడీ. సో కాబట్టి వీళ్ళకి గ్లూకోజ్ ఫ్యాట్ ఎక్కువ కావాలి వీళ్ళకి కూడా.